ఆల్రెడీ తిన్నగా సన్నగా ఉండే వాళ్ళకి మనం కొంచెం డెఫినేషన్ ఇచ్చి కొంచెం లైపోసెక్షన్ చేసి అచ్చంగా నీట్ గా 6 ప్యాక్ లాగా, అమ్మాయిలకి అయితే చక్కగా సెంటర్ లో ఒక లైన్ వచ్చి ఈ సైడ్స్ నుంచి ఇలా ఒక లైన్ వస్తుంది, ఈ సైడ్ ఒక లైన్, ఈ మధ్యలో ఒక లైన్ వస్తుంది. అట్లా నీట్ గా అట్లా క్రియేట్ చేయొచ్చు, నడుము షేప్ లోకి తీసుకురావచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇవన్నీ చేయాలి అంటే ఆల్రెడీ వాళ్ళు మంచి షేప్ లో ఉంటేనే మనం దాన్ని డిఫైన్ చేసి హై డెఫినేషన్ లైపోసెక్షన్ చేయొచ్చు. బాగా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఫ్లాట్ చేయొచ్చు, ఫ్లాట్ గా ఉన్న వాళ్ళకి హై డెఫినేషన్ లైపోసెక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మామీ మేక్ ఓవర్ అని చెప్పేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మామీ ఏంటి మేక్. అసలు? బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్ బాడీలో వచ్చే అన్ని చేంజెస్ ని బేబీ డెలివరీ అవ్వక ముందు అంటే ప్రెగ్నెన్సీ రాకముందు ఎలా ఉన్నారో అలా చేయటాన్ని మామీ మేక్ ఓవర్ అంటే. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఏమేం చేంజెస్ వస్తాయి, పొట్ట బాగా ముందుకు సాగ్ అయిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ అన్ని వచ్చేసి పొట్ట ముందుకు స్కిన్ ఇలా పడిపోతుంది, స్క్విషీగా అయిపోతుంది. దానికి లైపోసెక్షన్ చేసి టమ్మీ టక్ చేయొచ్చు. కొంతమందికి చేతులు ఒకటే లావ్ అవుతాయి, సో చేతులు లైపోసెక్షన్ చేస్తాం. కొంతమందికి థైస్ ఒకటే లావ్ అవుతాయి, థైస్ కి లైపోసెక్షన్ చేస్తాం. హెయిర్ ఫాల్, బీభత్సమైన హెయిర్ ఫాల్ ఉంటుంది డెలివరీ తర్వాత, సో హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి వెజైనోప్లాస్టీ. యూజువల్ గా వెజైనల్ లాక్సిటీ వచ్చేస్తుంది. కొంతమందికి ఎపిసియాటమీ ఇన్సిషన్ అని ఇస్తారు, అంటే బేబీ బయటికి రావడానికి టైట్ అయితే కొంచెం అక్కడ కట్ చేస్తారు. సో ఇవన్నీ అందరికీ చెయ్యం. సో ఎవరికి ఏది అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ సర్జరీ చేస్తాం. అందరికీ అన్ని చేసేస్తాం అనుకోవద్దు మామీ మేక్ ఓవర్ అంటే.